నా పేరు చిర రాజ్ కుమార్ అన్న, మాది సంఘం మండలం పరకాల నియోజకవర్గం. వాలంటీర్స్ కోసం వచ్చాం, పని చేయడానికి వచ్చాం, పార్టీకి పని చేయడానికి కోసం వచ్చాం అన్న. ఏర్పాట్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లను చూసే కాంగ్రెస్ కళ్ళు గుట్టుకొని వాళ్ళందరూ కూడా లేనటువంటి అబద్ధాలను ఇక్కడ సృష్టించడానికి వాళ్ళు ప్రాధాయపడతా ఉన్నారు. ఏ విధంగా చేత ఈ యొక్క సభను అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ సభను అడ్డుకోవడం కాదు, సభను ఎంత రెట్టింపుగా ఎంత హైప్గా ఉంటుందో ఈ సభను ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలోనే ప్రజలందరూ కూడా ఆత్మవిశ్వాసం అనేది కోల్పోయిల్లు మొత్తం. కేసీఆర్ ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా ఉన్నాడో అప్పటి నుంచి ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. ఈ ఆత్మవిశ్వాసాన్ని ప్రజలందరికీ మళ్ళీ కల్పించడానికే మళ్ళీ రాబోతూ ఉన్నాడు. ఈ 25వ వసంతోత్సవాలను చేయడానికి ఈరోజు భారీగా కేసీఆర్ యొక్క మాటలు మనం వినబోతున్నాం. తూట్లు కాదు బుల్లెట్లు దిగిపోతూ ఉంటాయి మొత్తం AK-47 లెక్క. జై తెలంగాణ. నా పేరు బుచ్చిరెడ్డి. మేము సంఘం మండలం నుంచి పరకాల నియోజకవర్గం నుంచి వచ్చినాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1200 ఎకరాలు ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. TRS రజతోత్సవాలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చూసి ప్రజలు విసిగిపోతూ ఉన్నారు. మళ్ళీ సారే కావాలి, కేసీఆరే కావాలంటున్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. TRSఏ రావాలని మేము కోరుకుంటున్నాం. బాస్ ఈజ్ బ్యాక్. రండి సార్, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కదా, ఎట్లా నడుస్తున్నాయి ఏర్పాట్లు? మేము సంఘం మండల్ పరకాల కాలేజ్ స్టేషన్ నుంచి రావడం వాలంటీర్ తీసుకొని ఎట్లా అనిపిస్తుంది మరి? ఒక గొప్ప వేడుక ఇది. బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తగా, బీఆర్ఎస్ పార్టీ నేతగా అంటే 20 సంవత్సరాల వేడుక నడుస్తూ ఉంది. రేపు మీ అధినాయకుడు రాబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు? ఎట్లా అంటే కేసీఆర్ ఒక దేవుడుని చూడాలనేది భక్తులు ఎక్కడికి పోతారు, వెబలాడకు పోతున్నారు, ఇవన్నీ తీర్థాలు. కేసీఆర్ ఇక్కడ ముసలి వాళ్ళు ఎంత అంటే మా కొడుకు లేడు, మేము పోయి మా కొడుకుని చూడాలని 3 కర్రల చేతితోనైనా మేము వస్తాం, వచ్చి కేసీఆర్ చూస్తాం. కేసీఆర్ చెప్పే నిర్దేశాన్ని మేము వింటాం. రైతులను పచ్చిగా మోసం చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇలా రైతు బంధు ఇస్తా అని 2 దఫాలుగా మోసం చేసి ఈ రోజు వరకు రైతు బంధు ఇవ్వలే. 2 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు పోయింది, 4 ఎకరాలు. ఇంతవరకు డబ్బులు పడకపోయాక రైతులందరూ చాలా నానా గోసలు పడి పంటలు ఎండిపోతారు. ఇలా కేసీఆర్ ఉన్నన్ని రోజులు చెర్లు నిండినాయి, మత్తళ్ళు పడి ఎండాకాలంలో తొలికి నీళ్లు పోయినాయి. ఆ రోజు రైతులు ఎంత సంతోషపడి ఇవాళ నీళ్లు లేక బిందెలు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు. దానికి కేసీఆర్ ఇచ్చేది ఈ రేపటి 27వ తారీఖు భారీ బహిరంగ సభ. కాంగ్రెస్ గుండెల రైళ్లు పరిగెత్తాయి. ఆ రోజు చూడండి, కాంగ్రెస్ పార్టీని అడుగులో ఎక్కడో ఊళ్ళో రాజకీయాలలో గ్రామాలలో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు TRS వాళ్ళు ఎట్లా మీటింగ్ పోతారు, ఏం చేస్తారు, ఏ పక్కల నుంచి పోతారు, పోకుండా అడ్డుకుంటాం అనుకున్నా ఎవరి వల్ల కాదు. ఆల్రెడీ ఎప్పుడో సందనపై ఆల్రెడీ ఒక్కొక్కరు ఎడ్ల బండ్లు కట్టుకొని అయినా మేము పోయి ఆల్రెడీ కేసీఆర్ మీటింగ్ని విజయవంతం చేద్దామనే కోరికతో అందరూ కేసీఆర్ ఇచ్చే ఈ 27వ తారీఖు రోజు చెప్పే మాటలతోని గ్రామాన ఉల్కెత్తి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అట్లే పడిపోతారు. అంతే, ఆ మాట కోసానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, KTR గారి నాయకత్వం. ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నీ కోల్పోయి జనాలలో అంతా వ్యతిరేకత రావడం వల్ల జీర్ణించుకోలేని పరిస్థితి. కేసీఆర్ గారు పెట్టే ఈ సభకు జీర్ణించుకోలేని పరిస్థితిలో తప్పుడు ప్రచారాలు మీడియా, సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఏదో తప్పుగా ఇది చేస్తాడు ఇట్లా చేస్తాడు అని చెప్పేసి జీర్ణించుకోలేని పరిస్థితులలో ఇట్లా తప్పుడు ప్రచారాలను చేయడం వల్ల ఇప్పుడు సారు ఓ బిడ్డ ఆడబిడ్డ డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అయితేమి, షాదీ ముబారక్ అయితేమి, కళ్యాణ లక్ష్మి అయితేమి, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు చేసిన వెడల్నే అమలై ప్రతి ఒక్క బిడ్డకు అందిన క్రమంలో ఇప్పుడు ఇట్లా చెడు మాటలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను వేలుతా అని చెప్పేసి నమ్మి ఏదో గుడ్డిగా వాళ్ళకు నమ్మి ఓటేసినందుకు ఇప్పుడు ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క అక్క, చెల్లె, తమ్ముడు, అన్న అందరూ కూడా
అయ్యో మేము తప్పు చేసినాం అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ సభకు రావడానికి ముసలోళ్ళు అయితేమి, వికలాంగులు అయితేమి, అన్న, చెల్లె, తమ్ముడు, అక్క అందరు ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్ నుంచి ఆశతో ఏ రోజు 27 తారీఖు రోజు రావడానికి చాలా భారీ ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు.